ఆపత్తు కాలంలో ఎప్పుడు మనం తప్పించబడతామంట? దేన్ని బట్టి తప్పించబడతామంట? బీదలకు మనం సహకరించినప్పుడు, లేని వాడికి మనం సహకరించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, దేవుని కృపలో నానాటికి ఎదగాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ యొక్క సందేశాన్ని మనం చూస్తున్నాం. జ్ఞానులు మరి నక్షత్రం ముందు వెళ్ళగా నడిపించబడిన వారు మరి సడన్గా వాళ్ళు దుర్బుద్ధి పుట్టడం వలన ఏ రోజు చేతిలో పడిపోయారు. మరి ఏ రోజు చేతిలో పడి సచ్చారా? వాళ్ళ ప్రయాణాలు అక్కడితో ముగించబడిందా? వాళ్ళ లైఫ్ అక్కడితో క్లోజ్ అయిపోయిందా అంటే లేదనే బైబిల్ చెప్తుంది. దేవుడు మరలా ఆ ఏ రోజు చేతులను విడిపించి యేసును కలుసుకున్నట్టు చేశారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నాం. ఆ తర్వాత తిరిగి వాళ్ళు ప్రయాణమై వెళుతున్నప్పుడు వాళ్ళు మరలా ఇదే పొరపాటు చేయకుండా వాళ్ళు కాపాడబడ్డారు, రక్షించబడ్డారు. ఇది ఎలా సాధ్యమైంది? మనుషులే కాదా వాళ్ళు? మరలా ఎందుకు అదే పొరపాటు చేయలేదు? మరలా పడిపోయి ఎలా తిరిగి లేచారంటే, వారు వచ్చింది దేనికోసం అంటే దేవుని హానర్ చేయటానికి, బహుమానంతో, కానుకలతో వచ్చారు. దేవుని బిడ్డలారా, మనము మన విషయాలు మర్చిపోయి దేవుని రాజ్య వ్యాప్తి కోసం, బీదల కోసం మనం సహకరిస్తే ఖచ్చితంగా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. మనల్ని ఇరుకు నుండి ఇబ్బందిని దేవుడు తప్పిస్తాడు. ఈ సందేశం కొంచెం మందికి విందగా ఉండవచ్చు, కానీ నిజం. వాక్యం మీకు నేను చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటి వాక్యం ఏంటంటే, మత్తయి సువార్తలో రాయబడి ఉంది, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడంట. మత్తయి సువార్త 10:41-42. దేవుడు ఖచ్చితంగా అతను ఒక ఆపత్తు కాలంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా వాళ్ళకి విడుదల ఇస్తాడు. చూడండి, ఎలియా కాలంలో ఆ బీద విధవరాలు ఏం చేసిందంటే, ఎలియాకు తనకంటూ ఉంచుకున్న ఆ పిండిని, నూనెను మరి రొట్టి చేసి ఆయన అడిగినట్టుగా, ఆయన చెప్పినట్టుగా మొదటిగా ప్రవక్తకి ఇచ్చింది. తర్వాత ఏమైంది? శోధన వల్ల తన జీవితంలో కనపడుతున్నాయి. అయితే ఆ శోధన నుండి దేవుడు తప్పించినట్టే మనకు పరిశుద్ధ గ్రంథంలో, ఆమె పక్షంగా దేవుడు అద్భుతం చేసినట్టే మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడి నామానికి స్తోత్రం చెప్పండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12-24 వచనాలు చదివితే, ఆమె కొడుకు చచ్చిపోయాడు, కీడు జరిగింది చూడండి. అయితే వాడిని దేవుడు అద్భుతంగా ఎలియా ద్వారా లేపినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 17:21. ఎందుకంటే ప్రవక్త ఫలాన్ని ఆమె పొందుకుంది. కాబట్టి మన దేవుని రాజ్యం కోసం, దైవ సేవకుల యొక్క పరిచర్య కోసం మనం సహకరించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీరే కాదు, మాలాంటి సేవకులు కూడా దశమగా ఇవ్వాలి. మాలాంటి సేవకులు కూడా ఏం చేయాలంటే కృతజ్ఞత కానుకలు ఇవ్వాలి, సమర్పించాలి. అంతేకాదు, దీని పక్కన ఇంకొకటి ఉంది. అదేంటంటే, రెండవదిగా బీదవారికి సహకరించాలి. అప్పుడు కూడా మనం ఏం చేయబడతామంటే, కీడు నుండి మనం తప్పించబడతాం, శోధన నుండి తప్పించబడతాం. బీదలను కటాక్షించేవాడు మరి యెహోవాకు అప్పిచ్చిన వాడు మాత్రం కాదు, వాడు కీడు సమయంలో, శోధన కాలంలో, వాడు ఆపత్తు కాలంలో యెహోవా వారిని తప్పిస్తాడనే మాట మనకు స్పష్టంగా కనబడుతుంది. కీర్తన 41:1-2 వచనాలు మనకు కనబడుతున్నాయి. చూడండి, ఆపత్తు కాలంలో ఎప్పుడు మనం తప్పించబడతామంట? దేన్ని బట్టి తప్పించబడతామంట? బీదలకు మనం సహకరించినప్పుడు, లేని వాడికి మనం సహకరించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1-2 వచనంలో కొర్నేలి గురించి రాయబడిన మాట ఏంటంటే, నీ ధర్మ కార్యము దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని రాయబడి. అందుకొరకే పేదను పంపి పరిశుద్ధాత్మలో నడిపించడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం నేను యాక్సిడెంట్ అయ్యి, పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నాకు ఛాతీలో తగిలింది, నా తర్వాత నా తవడెముకలు తగిలింది. నేను
కోమాలోనికి వెళ్ళిపోయాను. అప్పుడు నా ప్రాణం పైకి వెళ్ళిపోతూ ఉంటే నాకేమో సువార్త చేయాలని, ప్రకటించాలని ఆశ. దేవుడితో చెప్పాను, ప్రభా నీ దగ్గరికి రావటం నాకు సంతోషమే, కానీ నేను సువార్త ప్రకటించాలి. ఇంకా అనేక ఆత్మలకు నేను సువార్త ప్రకటించాల్సి ఉంది. ఇండియా దేశంలో ఒక్కసారి కూడా యేసుని ఎరుగని వారు ఉన్నారు, వాళ్ళకు సువార్త ప్రకటించాలి ప్రభా అన్నప్పుడు దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, ఓకే నీ ధర్మకార్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, బీదల పక్షముగా నువ్వు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు తిరిగి వెళ్ళి చెప్పి ఈ యొక్క కీర్తన 41లో మొదటి 2 వచనాలు చూపించాడు. ఆ తర్వాత నాకు ప్రాణం వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆపత్కాలం అంటూ అందరికీ ఉంటాయి. ఈ ఆపత్తి కాలంలో మనం చేసే ధర్మకార్యాలు కానీ, సేవకులకు మనం చేసిన పరిచర్య కానీ, తర్వాత సేవకులకు మనం సహకరించడం కానీ, సేవకుల పక్షంగా నిలబడటం కానీ ఆ దినంలో మనకు తోడ్పడతాయి. ఈ మాటను దేవుడు దీవించుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా నీ సమస్తం జరుగుతున్నారు ప్రభా. తండ్రి ప్రభా, అనేకులకు ఇచ్చే భాగ్యం మాకు దయచేయండి. నువ్వు అప్పు ఇస్తావని మీరు వాగ్దానం చేస్తారు ప్రభా. తండ్రి ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.